దేశ చరిత్రలో ఎన్నోసార్లు అవినీతి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ అదే తీరులో వేల కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధులు స్థాపించుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రికతో పాటు సంబంధిత ఆస్తులను దొడ్డిదారిన రాహుల్ సోనియా గాంధీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. చట్టం మీద విశ్వాసం ఉన్న వాళ్లు ధర్నాలు చేయరని, కాంగ్రెస్ నేతల ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలన్న ఉద్దేశమే తప్ప సేవ చేయాలనే సంకల్పం లేదని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టేయాలన్న సోనియా రాహుల్ అభ్యర్థనను 2016లోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసు బయటకు వచ్చినట్లు, సోనియా రాహుల్ శుద్ధపూసలైనట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు. సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడము, దేశాన్ని ఒక అవినీతి మయంగా 2012 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన యూపీ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరపాలి. అక్రమంగా వీళ్ళు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డదారిన మళ్లించుకున్నారు. ఈ ఆస్తులు స్వతంత్ర సమరయోధుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు. ఇది ఒక పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు 90 కోట్ల రుణం ఇస్తే దాన్ని 50 లక్షలకే కుదించి 50 లక్షల రూపాయల కోసం మళ్ళీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్వర్ట్ చేసి దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీ హైకోర్టు గాని ఈ యొక్క కేసు చెల్లదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లారు. అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి